పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. అభ్యర్థి ఉంది, ఇప్పుడు ఎన్నికలు కదా! 2029 వరకు ఆగకుండా ఇప్పుడే ప్రకటించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిని చెయ్యాలి. దీనికోసం కూటమి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు విజయవాడలో అమరావతి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన చైతన్య రథం, కాపు చైతన్య రథంలో వినిపించిన మార్మోగిన మాట ఇది. ఇది మాట కాదు, లేకపోతే నినాదం కాదు, ఇది డిమాండ్ అని కూడా అక్కడ మాట్లాడిన వక్తలు కొంతమంది చెప్పారు. అన్ని రకాల వాళ్ళు మాట్లాడారు. మహిళలు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు మాట్లాడారు, కొంతమంది సంఘం పెద్దలు మాట్లాడారు. ఆ వెనక బ్యాక్‌డ్రాప్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు వంగవీటి రంగ, అలాగే కృష్ణదేవరాయల బొమ్మలు కూడా పెట్టారు. కాపులకు అన్యాయం జరుగుతుంది. కాపుల జనాభా నిష్పత్తికి తగినటువంటి ప్రాధాన్యత రావడం లేదు. ఇంత శాతం ఉన్నవాళ్ళే ఎప్పుడు పాలిస్తుంటే ఇంత ఉన్నటువంటి ఇది రాకపోవడం ఏంటి? కొంతమంది కాపులు ఒక్కరే కులం గురించి మాట్లాడుతున్నట్టుగా చిత్రిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కానట్టుగా. ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వచ్చి ఆయన ఒక ముఖ్యమైన దీనికి వచ్చారు. ఆయనకు మద్దతుగా నిలబడడం మన బాధ్యత. అంటే ఇక్కడ ఆసక్తికరమైనది ఏమంటే, పవన్ కళ్యాణ్ ఏమో నేను ఒకరి కోసం పెట్టలేదు, ఒక కులం కోసం పెట్టలేదనే మాట ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. దీని మీదేమో వైసీపీ వాళ్ళు మళ్ళీ కాపుల సమావేశాలు వాళ్ళు పెట్టారు. అంటే వైసీపీ కాపు ఆత్మీయ సమ్మేళనం వాళ్ళు కాకినాడ దగ్గర ఎక్కడో పెడితే, ఇప్పుడు ఇక్కడ బహుశా ఇది జనసేనకు బాగా అనుకూలమైనటువంటి సమ్మేళనంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరి ఆశీస్సులు ఉన్నాయి మనం చెప్పలేం. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, అందుకోసం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా పెట్టాలి. ఇప్పుడు కూటమి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి అంటే ఎలా? తర్వాత అయినా ఎలా తీసుకుంటుంది? జనసేనకు అన్ని స్థానాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్కు అన్నీ అడిగి తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఇది ఒక ప్రశ్న. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు ఉన్నాయి. నారా లోకేష్ వాళ్ళ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ప్రచారం, ఆయనకు ప్రొజెక్షన్ అవి జరుగుతున్నాయి. ఇటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని ఆయన పొగుడుతూనే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అడగటం అన్నది, ఇది బహుశా ఇటువైపున ఉన్నటువంటి ఆకాంక్షను అటువైపున కూడా మేము కూడా అడిగాము, వెనకబడలేదని చెప్పే ప్రయత్నం, రెండు మేళవించడమేమో ఇందులో అనిపిస్తుంది. లేదంటూనే ఆయన పేరు వాటిని బహుశా పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా మాట్లాడిన వాళ్ళు దాదాపు అక్కడ ఎవరు లేరు. అలాగే గతంలో జరిగినవి కొన్ని చెప్పారు, తర్వాత జోడించారు కూడా. ఏదో ఇంత కాపుల సంక్షేమం కోసం ఇంత నిధులు ఇస్తా ఉన్నారు, వాటిని కేటాయించాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే ఈ సమావేశం వాస్తవంగా మీడియాలో అయితే పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఈ సమావేశం అని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. మరి వైసీపీ మీద విమర్శలు కూడా చేశారు. తెలుగుదేశాన్ని గురించి చుట్టుగా అక్కడ ఏం పెద్దగా మాట్లాడలేదు. పైగా కూటమిలో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు అడుగుతుందే కూటమిని కదా. కూటమికి పెద్దగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, అందులో ఈ సామాజిక కోణాలు, కులాల ప్రస్తావనలు, ఇవన్నీ కొత్త మలుపు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. రెండవది, నేను ఒకరికి పరిమితం కాదని పవన్ కళ్యాణ్ అంటున్నప్పటికీ వాళ్ళే నన్ను ఓన్ చేసుకుంటున్నారు, నన్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు, మా నాయకుడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం దీనివల్ల జనసేన కలిగిస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పొచ్చు. కానీ అలాగే ఇంతకుముందు కొన్ని విమర్శలు చేసిన కొంతమంది కాపు సంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో వాళ్ళు లేరు. కానీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఏమనకండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ధోరణి, కొత్త ధోరణి ఇలాగా కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఆయన కార్నర్ అయిపోతున్నాడు, అందరు అటువైపే వెళ్తున్నారు. ఆయన ఈ క్రమంలో మాట్లాడేవి కూడా కొన్ని రకరకాల ఇవి ఇస్తున్నాయి. కాబట్టి అందరూ మళ్ళీ వెనక ఉండాలి, మళ్ళీ కన్సల్టేట్ కావాలి అనే ఒక ఆలోచన వచ్చిందేమో. దాన్ని బట్టి ఇవి జరుగుతున్నాయేమో అనేది ఒకటి అనిపిస్తుంది. అదే సమయంలో రాజకీయంగా ఏది సూటిగా మాట్లాడేసి ఇది అది అనే ఒక సంకేతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మూడే అంశాలు. ఒకటి, కాపుల సంక్షేమం, కాపులకు న్యాయం జరగాలి.
రెండవది ఇవి రావాలి, న్యాయంగా జరగాలి. వైసీపీ తప్పు చేస్తుంది. మూడోది పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ వల్ల గెలిచింది కూటమి. పవన్ కలవకపోతే లేకపోతే కూటమిగా ఏర్పడకపోతే వచ్చేది కాదు. ఇవన్నీ పదే పదే చెప్తున్నారు కదా. అంటే 21 సీట్లే ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకున్న చొరవ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వలన ఇదంతా అయింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించండి అభ్యర్థిగా అని. వచ్చి దీని మీద తెలుగుదేశం నుంచి మళ్ళీ ఎవరైనా మాట్లాడతారా? పెద్ద పార్టీగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం అనే ప్రసక్తి ఎలా వస్తుందనేది ఒకటి. రెండు, జనసేన దీనికి ఎలా స్పందిస్తుంది? వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని ఎండార్స్ చేస్తారా? లేక దీంతో మాకు సంబంధం లేదు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీడియాలోనూ అనేక రూపాల్లో ఇది ముందుకు వస్తుంది కదా. వాళ్ళేదో అభిమానం కొద్ది వాళ్ళు అన్నారు తప్ప మాకేం సంబంధం లేదు అని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కూటమిలో వాళ్ళకి సమస్య కదా. కాబట్టి వరుసగా కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ సామాజిక సమీకరణాల కసరత్తులు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇందులో ఎవరెవరి వ్యూహాలు, ఎవరెవరి ఎత్తుగడలు వాళ్ళు ప్రయోగిస్తున్నారు అనేది అయితే మటుకు అర్థమవుతుంది. మూడోది మటుకు కులాల ప్రస్తావన. ఈ కులము ఇప్పుడు వీళ్ళు అన్న తర్వాత మళ్ళీ ఇంకొకరు, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పదవులు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉన్నారు, ఇలాంటి చర్చలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నారో అది బహుశా ఆ దారిలోకి ఇది మరలుతుందా పదే పదే ఆ ప్రస్తావనలు రావటం వల్ల. అలా అంటే మళ్ళీ మమ్మల్ని ఒకరిని ఎందుకు అంటారు అని కూడా వాళ్ళు అంటున్నారు. ఇది ఒక విధంగా ఆయనకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే. చూడాలి మరి మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు, ఎలాంటి పరిణామాలు వస్తాయి. దీనికి స్పందనగా మళ్ళీ అవతల వాళ్ళు ఏదైనా పెడతారు, ఎందుకంటే వాళ్ళు కాకినాడలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో కూడా ఏమైనా చేస్తారు, ఎందుకంటే విజయవాడలో గతంలో వాళ్ళకి ఎమ్మెల్యేలు, ఎంపీలు అని ఉన్నారు కదా. ఇంకా అలాగే మొన్న లాకప్ ఆ సమస్య, లాకప్ డెత్ సమస్య, అది కూడా మళ్ళీ ఈరోజంతా కూడా కొనసాగింది. సో అలా లాకప్ దీంట్లో ప్రాణాలు, అతను మృతదేహం కూడా దొరకని ఆ సాయి కృష్ణ, అతను ఫలానా నేరం చేశాడు, అమ్మాయిని ఇలా బంధించాడు అని అతను పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే అంబటి రాంబాబు ఈరోజు చెప్తున్నారు అతను అలాంటిది ఏం జరగలేదు, మరదలే అని చెప్తుంటే కూడా కావాలని పక్కదో పట్టిస్తున్నారని అంటున్నారంటే దీనివల్ల మళ్ళీ కొత్త దాంతో వస్తుందా తెలియదు. కానీ ఇంకా ఈ వివాదాలు, ఉద్రిక్తతలు పెరగడమే కానీ తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు.